దేశ భద్రతే ఎన్డీఏ సర్కార్ తొలి ప్రాధాన్యత అన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదుల బెదిరింపులకు భారత్ భయపడదని చెప్పారు. భగవద్గీతలోని శ్రీకృష్ణుడి బోధనలు మన జాతీయ విధానాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవం కొనసాగుతోందని తెలిపారు. సామాజిక ఐక్యతతోనే వికసిత భారత్ సాధ్యమన్నారు బీజేపీ నేతలు. భారత్లో అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవం కొనసాగుతోందని చెప్పారు. గోవాలో పర్యటించిన ప్రధాని సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ్ మఠ్ను సందర్శించారు. ప్రపంచంలోనే ఎత్తైన 77 అడుగుల శ్రీరాముడి కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమాజ ఐక్యతతోనే వికసిత భారత్ నిర్మాణం సాధ్యమన్నారు ప్రధాని. आज जब इस पवित्र मठ के 550 वर्ष पूरे हो रहे हैं, तब हम इतिहास का उत्सव मनाने के साथ ही भविष्य की दिशा भी तय कर रहे हैं। विकसित भारत का रास्ता एकता से होकर जाता है। जब समाज जुड़ता है, जब हर क्षेत्र हर वर्ग एक साथ खड़ा होता है, तभी राष्ट्र बड़ी छलांग लगाता है। దేశ ప్రజల భద్రతే ఎన్డీఏ సర్కార్ ఫస్ట్ ప్రియారిటీ అన్నారు ప్రధాని మోదీ. నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని చెప్పారు. ప్రజల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. కర్ణాటకలోని ఉడుపిలో పర్యటించిన ప్రధాని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి యుగానికి వర్తిస్తాయన్నారు. అవి భారత జాతీయ విధానాన్ని నిర్దేశిస్తాయన్నారు మోదీ. మిషన్ సుదర్శన్ చక్రయాని देश के प्रमुख स्थानों की, देश के औद्योगिक और सार्वजनिक क्षेत्रों की सुरक्षा की ऐसी दीवार बनाना जिसे दुश्मन भेद न पाए, और अगर दुश्मन दुस्साहस दिखाए तो फिर हमारा सुदर्शन चक्र उसे तबाह कर दे. దేశంలో శాంతి భద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 60వ అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ సదస్సుకు హాజరయ్యారు. గుడ్ పోలీసింగ్ సవాళ్లపై చర్చించారు. అలాగే మావోయిస్టు సమస్యపై చర్చించినట్లు తెలుస్తోంది. నవంబర్ 29-30 తేదీల్లో జరిగే సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. దేశంలో నూతన ఆవిష్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో భాగంగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ అనుకూల పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు రాజ్నాథ్ సింగ్. Reform and modernization in the armed forces are not just administrative tasks. They are investments in India's long-term future. A सशक्त, सुरक्षित and विकसित भारत does not exist in isolation. It becomes a force for good, a nation that strengthens global peace and the human well-being. దేశంలో సెమీకండక్టర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. పంజాబ్లోని మోహాలీలో ఉన్న సెమీకండక్టర్ ల్యాబొరేటరీని అప్గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం 4100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. అలాగే హై క్వాలిటీ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు వైష్ణవ్. इसका मॉडर्नाइजेशन कई तरीके से होगा. प्रोसेस मॉडर्नाइजेशन होगा, नए तरह के टूल्स यहाँ पर आएंगे. प्रोडक्शन आज का जो लेवल है उससे करीब 100 टाइम्स अधिक प्रोडक्शन बढ़ेगा. ट्रेनिंग की फैसिलिटी बहुत बड़ी एक बनेगी बड़े लेवल पे, जिससे कि देश में जो आज सेमीकंडक्टर इंडस्ट्री तेजी से बढ़ रही है. అందులో T20 వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టును అభినందించారు ప్రధాని మోదీ. క్రీడాకారిణులకు స్వయంగా స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు తాము సంతకం చేసిన బ్యాట్ను ప్రధానికి బహుమతిగా అందించారు. మోదీ కూడా ఒక క్రికెట్ బంతిపై సంతకం చేసి తిరిగి ప్లేయర్లకు బహూకరించారు. అలాగే ప్లేయర్లను సన్మానించారు ప్రధాని మోదీ. सबके सिग्नेचर है? Yes, sir.